మరణ ఛాయలోనున్న నాపై చలి చూపి నీతి సూర్యునిగా నాపై ఉదయించి మరణ ఛాయలోనున్న నాపై చలి చూపి నీతి సూర్యునిగా నాపై ఉదయించి మరణమే బంధించి నన్ను లేవనెత్తి మరణమే బంధించి నన్ను లేవనెత్తి వెలిగించినావు ఆరిన నా దీపము వెలిగించినావు ఆరిన నా దీపము యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా ప్రేమ స్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడి పరచావు నిన్ను నీ సొత్తుగా మలచావు నిన్ను నీ సొత్తుగా మలచావు స్తోత్రం కష్టాలలోను నన్ను నీవు చూచి కృపా బాహుల్యునిగా కరుణించినావు కష్టాలలోను నన్ను నీవు చూచి కృపా బాహుల్యునిగా కరుణించినావు కలవరపడకని నన్ను ధైర్యపరచి కలవరపడకని నన్ను ధైర్యపరచి శత్రువులందరినీ అణచివేసినావు శత్రువులందరినీ అణచివేసినావు యేసయ్యా ఓ యేసయ్యా పాడతారా ఓ యేసయ్యా ప్రేమ స్వరూపి నీ ప్రాణమిచ్చి నీ ప్రేమను వెల్లడి పరచావు నన్ను నీ సొత్తుగా మలచావు నన్ను నీ సొత్తుగా మలచావు యేసయ్యా ఓ యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా మెస్సియా యేసయ్యా మెస్సియా యేసయ్యా ఓ యేసయ్యా 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 మెస్సియా 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 యేసయ్యా 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 మెస్సియా 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 యేసయ్యా 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 మెస్సియా 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 యేసయ్యా మెస్సియా. ఈరోజు ఈ పూట ధ్యానం కొరకు నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రత్యేకించి ప్రవక్త అయిన యోనాను ప్రభువు నా ముందుకు తీసుకొని వచ్చారు. యోనా నుండి కొన్ని పాఠాలు నాకు నేర్పించారు, మీకు కూడా నేర్పించమని ఆయన తెలియజేశారు. ఈ రాత్రి మనం అనేక సందర్భాలు, అనేక పర్యాయాలు యోనాను గూర్చి మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి కూడా ఒక ప్రత్యేకమైన నూతన కోణంలో ప్రభు యోనాను మన ముందుంచి మాట్లాడబోతున్నాడు. మనసు పెట్టి వింటే వాక్యం మీ హృదయపు లోతుల్లోనికి వెళ్తుంది. మీ ప్రాణాత్మ శరీరములను మూలుగులను విభజించమంత మట్టుకు దూరుతూ అపవిత్రతను తొలగించి మిమ్మల్ని క్రీస్తు స్వరూప్యంలోనికి మారుస్తుంది. లూదియా వలె వాక్యము కొరకు మీ హృదయాలు తెరవండి. అన్న క్లియోపాల వలె దేవుని మాటలు వింటున్నప్పుడు మీ కనులు తెరవబడాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి యోనాను గూర్చి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. యోనా 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 అనే మాటకు అర్థం గువ్వ లేకపోతే పావురము. గువ్వ లేకపోతే పావురం. గువ్వనైనా పావురానైనా మీరు ఎప్పుడైనా చూసారా? ఆ రెండిటికి కూడా ఒక గొప్ప లక్షణం ఉంటుంది. అవి ఎప్పుడు కూడా మూల్గులిడుచు కన్నీళ్లు విడుస్తుంటాయి. పావురము, గువ్వ దుఃఖారావం చేస్తాయి, మూల్గులిడతాయి. కానీ ఒక ప్రత్యక్షత కలిగిన యోనా తన జీవితంలో మూల్గులిడుచు దుఃఖారావం చేసినట్లు లేఖనంలో ఎక్కడ అగుపడలేదు. ఇర్మియా ప్రవక్తను తీసుకోండి. నిజంగా ఇర్మియా విలపించేవాడు. నా జనులలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. నా జనులలో హతమైన వారిని గూర్చి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు. చూసారా? దివారాత్రము కన్నీరు విడిచినట్లు. ఇర్మియా కాలంలో కూడా జనులు ఖడ్గము బారిన పడి, తెగుల బారిన పడి హతమవుతారు అని ఇర్మియాతో దేవుడు చెప్పిన మాటను బట్టి జనులలో హతమైన వారిని గూర్చి
చదవండి. నా జనులలో అతులైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచుచు నా తల జలమయముగాను నా కనులు కన్నీటి ఊటగాను ఉండునుగాక. చూసారా, ఇర్మీయా కాలంలో జనుల మీదకు వచ్చిన నాశనాన్ని చూసి, మనసు పెట్టి వినండరా, జనుల మీదకు వచ్చిన నాశనమును చూసి ఇర్మీయా తన తలను జలమయంగాను తన కన్నులను కన్నీళ్ళ ఓటగాను మార్చుకున్నాడు. దివారాత్రము కన్నీరు విడిచాడు ఇర్మీయా. అందుకే ఆయనను విలపించే ప్రవక్త అన్నారు. ప్రజల కొరకు విలపించేవాడు, ప్రజల క్షేమము కొరకు విలపించేవాడు, ప్రజల కొరకు విలపించేవాడు, ప్రజల క్షేమము కొరకు విలపించేవాడు. ప్రజల మీదకు వచ్చిన నాశనము ఉగ్రత చూసి విలపిస్తూ తన తలను జలమయంగాను తన కనులను కన్నీటి ఊటగాను మార్చుకొని రోదన చేశాడు, దుఃఖారావం చేశాడు ఇర్మీయా. కృత నిబంధనలో కూడా ఒక భక్తుని చూపెడతాను. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో తన సంఘముతో మాట్లాడుతున్న మాటలు, 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుస్తూ మీ మధ్య సేవ చేశానంటున్నాడు. ప్రజల నిమిత్తమై క్రొత్త నిబంధన భక్తులు, పాత నిబంధన ప్రవక్తలు ప్రజల క్షేమము కొరకు ఏడ్చారు, విలపించారు, రోదన చేశారు. అదే తరహాలో పాత నిబంధన ప్రవక్త యోనా. ఇర్మీయా కాలంలో ఏ విధంగా జనుల మీదకి నాశనము వచ్చిందో, జనుల మీదకి ఖడ్గము తెగులు వచ్చిందో, అదేవిధంగా యోనా కాలంలో కూడా నినివే పట్టణం మీదకి నాశనం వచ్చింది. కానీ ఇర్మీయా నినివే పట్టణస్థుల కొరకు ఒక్క రోజునైనా గువ్వ వలె పావురము వలె దుఃఖారావము చేసినట్లు కానీ, తన కన్నీళ్లు విడిచినట్టు కానీ, మూల్గులిడుచు ప్రార్థించినట్టు కానీ ఎక్కడ లేఖనాల్లో మనకు కనపడదు. ఇలాంటి ప్రవక్తలు కూడా ఉంటారా? హలో, ఇలాంటి ప్రవక్తలు కూడా ఉంటారా? ఒక మంచి మాట చెప్తాను, వింటారా? యోనా అనే మాటకు అర్థం పావురం లేదా గువ్వ. పావుర నైజమైన, గువ్వ నైజమైన ఏంటి? అవి కన్నీళ్లు కారుస్తుంటాయి, దుఃఖారావం చేస్తుంటాయి. మరితుడు ప్రజల నిమిత్తము ఎన్నిక చేయబడిన ఒక ప్రత్యక్షత కలిగిన ప్రవక్త ఉండి యోనా పావురము, గువ్వ అనే పేరు పెట్టుకొని ఒక్క దినమైన ఆ ప్రజల కొరకు ఇర్మీయా వలె, అపొస్తలుడైన పౌలు వలె, ఎలీషా వలె 40 ఒంటెలు మోయగలిగిన కానుక, సిరియా దేశానికి రాజు కాబోతున్న వాడు ఎలీషా యొద్దకు తెస్తే 40 ఒంటెలు మోయగలిగినంత కానుక తెచ్చి సిరియా దేశానికి రాజు కాబోతున్న అజాయేలు ఎలీషా పాదాల దగ్గర పెడితే ఎలీషా ఏడుస్తున్నాడు, కానుక చూసి ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చాడు? సిరియా దేశానికి రాజు కాబోయేవాడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి
40 ఒంటెలు మోయగలిగినంత కానుక తెచ్చి ఎలీషా, దైవజనుడైన ఎలీషా పాదాల దగ్గర పెట్టి అతని ముందు నిలబడితే సిరియా దేశానికి రాజు కాబోయే ఆ గొప్పవాడు, ఆ రాజు తీసుకొని వచ్చిన కానుక చూసి ఎలీషా ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చాడంటే 40 ఒంటెలు మోయగలిగిన కానుక తెచ్చిన వాడి ముఖం చిన్నబోయే అంతగా ఏడ్చాడు. వాడికి ఏం అర్థం కాల. వాడు అతి త్వరలో సిరియా దేశానికి రాజు కాబోతున్నాడు. 40 ఒంటెలు మోయగలిగిన కానుక తెస్తే సంతోషించాల్సిన ఎలీషా ఏడుస్తున్నాడు. హజాయేలుకి ఏం అర్థం కాలేదు, ఎందుకు దైవజనుడు ఏడుస్తున్నాడు. అప్పుడు హజాయేలు తన ముఖాన్ని చిన్నపించుకొని, దైవజనుడా ఎందుకు ఏడుస్తున్నావు? హజాయేలు, నీ వలన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు నాశనము కలగబోతా ఉంది. దేవుడు బయలుపరుస్తున్నాడు, నీవు గర్భిణీల యొక్క గర్భాలు చీల్చేస్తావు, చిన్నపిల్లలను తీసుకొని బండలకేసి కొట్టి చంపుతావు. నీ వలన ఇశ్రాయేలు ప్రజలలో, దేవుని ప్రజల్లో ఉన్న యవనస్తులందరూ అతులైపోతారు. నీ వలన దేవుని ప్రజలకు గొప్ప నాశనము కలగబోతా ఉంది. నీ ముఖంలో అదంతా ప్రభు బయలుపరుస్తున్నాడు. నీ వలన దేవుని ప్రజలకు నాశనము కలుగుతుంటే నిన్ను చూసి ఏడవక నువ్వు తెచ్చిన కానుక చూసి సంతోషించమంటావా అని అడిగాడు ఎలీషా. 40 ఒంటెలు మోయగలిగిన కానుక తెస్తే కానుక తెచ్చిన వాడి ముఖం చిన్నబుచ్చే వరకు ఏడ్చాడు ఎలీషా. ఎందుకు ఎలీషా ఏడుస్తున్నావు? ఆ కానుక తెచ్చిన వాడి మూలంగా దేవుని ప్రజలకు నాశనం ఉందని తెలిసి ఏడ్చాడు. జనులలో ఖడ్గము వలన, క్షామం వలన అతులైపోతుంటే, ఉగ్రత బారిన పడి జనులు అతులైపోతుంటే యిర్మీయా విలపించాడు, ఏడ్చాడు, తలను జలమయం చేసుకున్నాడు, కనులను కన్నీళ్ల ఊటగా మార్చుకున్నాడు. కొత్త నిబంధన సంఘానికి మూలం అపొస్తలుడైన పౌలు ప్రజలను సరిచేయటానికి, బుద్ధి చెప్పటానికి, క్రీస్తు సంపూర్ణతలోనికి తేవటానికి కన్నీళ్లు విడుస్తూ పరిచర్య చేశాడు. కానీ యోనా ఒక ప్రత్యక్షత కలిగిన వాడండి. గువ్వ అని పేరు పెట్టుకున్నాడు, పావురం అని పేరు పెట్టుకున్నాడు. కానీ పావురము వలె, గువ్వ వలె ఒక్క దినమైన ప్రజల కొరకు కన్నీళ్లు విడిచినట్లు, రోదన చేసినట్లు, ప్రార్థించినట్లు, దుఃఖారావం చేసినట్లు లేఖనాల్లో పొందుపరచలేదు. నేను అంటాను, పేరుకు తగ్గ భక్తి జీవితం యోనాలో లేదనిపిస్తుంది నాకు. పేరుకు తగ్గ గువ్వ, పావురం అని పేరు పెట్టుకున్నాడు, కానీ వాటి వలె దుఃఖారావం చేసి కన్నీళ్లు విడిచి తలను జలమయం చేసుకొని కనులను కన్నీటి ఊటగా చేసుకొని ప్రజల కొరకు ప్రార్థించే అభిషేకం యోనాకి లేదేమో అని అనిపిస్తుంది నాకు. ఒక మాట చెప్తాను, వింటారా? ఈ యోనాకు దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడంటే దేవుడు ఎక్కడ అనుమానాస్పదంగా చెప్పలేదు. యోనాకి దేవుడు యోనాకిచ్చిన ప్రత్యక్షత చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. వింటున్నారా మీరు? యోనాకు వచ్చిన ప్రత్యక్షత చాలా క్లియర్గా ఇచ్చాడు దేవుడు. ఏమని? యోనా, నినివే పట్టణం ఇంకొక 40 రోజుల్లో నినివే పట్టణానికి దుర్గతి కలుగబోతుంది, ప్రకటించు. శరణు వేడండి. నినివే పట్టణానికి గురించి యోనాకు కూడా ఒక సరైన ప్రత్యక్షత వచ్చింది. కానీ యిర్మీయా ఈ యొక్క యోనాను చూడండి, నినివే పట్టణానికి దుర్గతి వస్తుంది అని చెప్పాడు. కానీ యోనా ఏం చేశాడు? సరైన ప్రత్యక్షత ఇచ్చాడు. 40 దినముల్లోగా పట్టణమునకు దుర్గతి కలుగుతుంది అని యోనాకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు.
తలలు పైకెత్తి చూస్తారా? అబ్రహాముకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు క్లియర్గా ఇవ్వలేదు. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు అన్నాడు. చూపించకుండానే వెళ్ళమన్నాడు. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కన్ఫ్యూజన్. కానీ అబ్రహాం విశ్వాసంతో వెళ్ళిపోయాడు. అబ్రహాముకి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు క్లియర్గా దేవుడు చెప్పలా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎందుకు వెళ్ళాలో చెప్పలేదు. అయినా అబ్రహాం వెళ్ళిపోయాడు. కానీ యోనాకు ప్రత్యక్షత క్లియర్గా ఇచ్చాడు. పట్టణము మీదకి దుర్గతి కలవబోతుందని. కానీ యోనాకు సరైన ప్రత్యక్షత ఇచ్చినా కూడా యోనా ఆ ప్రత్యక్షతను గూర్చి ప్రజలలోనికి తీసుకుని వెళ్ళలేకపోయాడు. అడుగుతున్నాను దైవ సేవకులారా, నా ప్రియ తోటి దైవజనులారా, అంత్య దినములను గూర్చిన సూచన, సంఘము మీదికి రాబోతున్న శ్రమలను గూర్చిన సూచన, వేదనలకు ప్రారంభం సూచనగా ఈ కోవిడ్-19 ప్రపంచం మీదకి దేవుడు పంపాడు. ప్రపంచాన్ని మేలుకొల్పటానికి, తన రాకడకు సిద్ధపరచటానికి, అంత్య దినములు అని ప్రపంచానికి గుర్తు చేయటానికి, జనాన్ని మేల్కొల్పటానికి ప్రభువు మనకు ఒక ప్రత్యక్షతనిచ్చి పంపాడు. ఇలాంటి టైంలో మనం ఏం చేయగలుగుతున్నాం? మౌనంగా ఉన్నామా? యోనా వలె ప్రత్యక్షత ఇచ్చినా కూడా పట్టించుకోలేదా? దైవజనుడా, కాపరి, నిన్నే అడుగుతున్నాడు దేవుడు. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ప్రభు రాకడను గూర్చిన సూచన అని తెలిసి కూడా నీ అంతరాత్మ ఘోషిస్తున్నా కూడా ఇది దేవుని రాకడకు ప్రజలను సిద్ధపరచాలి అన్న ప్రత్యక్షత ఈ సూచన ద్వారా నీకు అనుగ్రహించబడినా కూడా నువ్వు పట్టించుకోలేదు అంటే నువ్వు యోనావు కాదా? కనీసం నీ సంఘాన్ని నువ్వు మేల్కొల్పావా? నీకు అప్పగించబడిన గొర్రెలను మేల్కొల్పావా? నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రజలను యాక్టివ్ చేసావా? మారు మనసు పొందేటట్లు చేసావా? పశ్చాత్తప్తులయ్యేటట్లు చేయగలిగావా? యోనా సరైన ప్రత్యక్షత అనుగ్రహించబడినప్పటికీ కూడా యోనా ఆ ప్రత్యక్షతను గూర్చి ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఈనాటి క్రైస్తవ్యం చేస్తున్న పెద్ద తప్పు ఇదే అని అనుకుంటున్నా నేను. ప్రభువు ఒక సూచనిచ్చాడు. హలో, జ్ఞానవంతునికి 100 రకాల బోధలు అవసరం లేదు, ఒక సూచన చాలు. ఒక సూచన చాలండి. తెల్లవారుతుందనటానికి నీకేం ఆధారం? వేకుచుక్క ఉదయించింది, కోడి కూసింది, సూచనలు కాదా అవి? కడవరి దినములు, అంచు దినములు అనటానికి, ప్రభు రాకడ ద్వారము వద్దనే ఉంది అనటానికి. 2004లో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం 2000 సంవత్సరం తర్వాత 2004 సంవత్సరంలో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం 2,50,000 మంది ఒకేసారి చనిపోయి, లక్షల మంది నిరాశ్రయులైపోయి వచ్చిన భూకంపం, ఆ సునామీ ఒక సూచన కాదా? 2011 సంవత్సరంలో జపాన్లో వచ్చిన భూకంపం, ప్రళయ విప్లవ తాండవం ఒక సూచన కాదా? 2020 సంవత్సరంలో వెంటనే అర్రా చూడండి, ప్రపంచమంతటి మీదకు, భూమి ఎంతటి మీదకి రాబోతున్న ఉప్పెన ఎలా ఉంటుందో
భూమి ఎంతటి మీదకి రాబోతున్న దేవుని శ్రమ ఎలా ఉంటుందో, ఈ భూమి ఎంతటి మీదకి ఒకేసారి ఒక శ్రమ, ఒక తెగులు ఎలా విజృంభిస్తుందో రుజువు కొరకు ఒక సూచన ఇచ్చి ప్రభు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాడు. మరణాల సంఖ్య ఎవడు చెప్పలేదు. ఎంతమంది తెగులు బారిన పడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు బలైపోతున్నారు. రక్షక భటులుగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి వీధుల్లో నిలబడిన రక్షక భటులు బలైపోతున్నారు. ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రాణదాతలు బలైపోతున్నారు. దేశము నాశనమునకు సమీపమైంది. హలో సోదరుడా, సేవకుడా, తన్ని పట్టి పడుకుంటున్నావురా నీవు. యోనావు నీవు, ఎక్కడ నీ కన్నీళ్ళు? జనులలో అతులైపోతున్న వారి కొరకు ఎక్కడ నీ కన్నీళ్ళు? ఎక్కడ నీ రోదన? నాశనమునకు జోగుతున్న వారి కొరకు ఎస్తేరు వలె ఎక్కడ నీ ఉపవాసం? ఎస్తేరు వలె ఎక్కడ నీ త్యాగం? నేను నశించినా పర్లేదు. నేను చెప్తున్నాను ఒక మాట, నా ప్రభు సాక్షిగా, నాకు దేవుడిచ్చిన బిడ్డల సాక్షిగా, ప్రభువు నాకు అప్పగించిన పని సాక్షిగా చెప్పే నేను ఈరోజు కూడా ప్రార్థించాను, ప్రభువా నా జాతిని నీ తట్టు తిప్పుకుంటానని ఒక మాట ఇస్తే, నా జాతి హృదయాలన్నీ మీ వైపు త్రిప్పబట్టి అని ఒక మాట ఇస్తే, నా అవిధేయతలు ఏమైనా ఉంటే క్షమించి నిత్యత్వంలో నువ్వు కోరుకున్న స్థానం ఇచ్చి, అవసరమైతే నా ప్రాణాన్ని బలిగా తీసుకొని ఈ ఉగ్రత నుండి నా దేశాన్ని రక్షించమని ఈరోజు కూడా నా దేవుని సన్నిధిలో రోదన చేశాను. అందుకు ఎవరు సాక్షులు కాదు, నా పరలోకపు తండ్రి సాక్షి. ఆ ఉగ్రత నా మీద పడనివ్వండి, కానీ ఒకటి నా కనులు చూడాలి. ఏలియా కాలంలో వచ్చిన ఉజ్జీవం, యెహోవాయే దేవుడని కేకలు వేసే కేకలు విని నేను చనిపోతాను. ఆ ఉగ్రత నా మీద పడనివ్వండి. ఈరోజు కూడా కన్నీళ్లతో నా బైబిల్ మీద తడిచి అట్ట మీద పొర్లిని కన్నీళ్ళు. భూమి ఎంతటి మీదకి రాబోతున్న ఆ ఉప్పెన, ఉపద్రవం ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒక సూచనిస్తే, ఒక ప్రత్యక్షతిస్తే, ఇంకెంత కాలము కనులు మూయబడి అయ్యయ్యో యోనాల్లాగా ఉంటారర్రా. సోదరులారా, యోనాకు సరైన ప్రత్యక్షత ఇచ్చాడు, కానీ ఆ ప్రత్యక్షతను గూర్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఒక మాట చెప్తాను, వింటారా? ఎట్టకేలకు ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్తానని చెప్పాడా? చెప్పల. వెళ్ళనని చెప్పాడా? చెప్పల. బాబోయ్, వీళ్ళు ద్వంద్వ మనసులు. ప్రభువా నేను వెళ్తాను అని అనలేదు, వెళ్ళను అని చెప్పలేదు. ప్రభు వెళ్ళమనేది నినివేకైతే మనోడు తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగింది? పరిశుద్ధ గ్రంథంలోని చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, అదిగో చూడండి, యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు, చూడండి చూడండి, సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చేను. ఆ మాట నుండి, సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి. చూడండి, సముద్రం అంటే లోకం అనుకోండి. లోకం మీద పెద్ద తుఫాను రేగి
ఓడ బ్రద్దలైపోయే గతి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎప్పుడు లోకం నాశనం అయిపోద్దా, ప్రపంచం ఎప్పుడు అతలాకుతలమైపోద్ది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏం జరగబోతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. హలో, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. సముద్రం మీద తుఫాను రేగింది, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. 5వ వచనం, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తమ తమ దేవునికి ప్రార్థిస్తూ ఓడ సులకన చేయుటకు అందులోని సరుకులు సముద్రంలో. హలో, సముద్రంలో తుఫాను వచ్చింది, వింటున్నారా? సముద్రంలో తుఫాను వచ్చింది. వచ్చిన తుఫాను ఓడ బద్దలైపోయే గతికి తెచ్చింది. ఓడ సులకన చేయటానికి ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో. అంటే ఎలా అయితే ఓడ సులకన అవుతుంది, తేలిక అవుద్ది, ఏం చేస్తే కరోనా తగ్గుద్ది? లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్, శుభ్రత. ఓడ సులకన చేయటానికి, కరోనా ప్రభావం నుండి తప్పించటానికి నావికులు, రాష్ట్రాధినేతలు, దేశాధినేతలు, శాస్త్రవేత్తలు ఓడ సులకన చేయటానికి, ప్రపంచం మీదకి వచ్చిన ఈ తుఫానును సర్దుబాటు చేయటానికి ఒకవైపు నావికులు, ఒకవైపు రాజ్యాధినేతలు, ఒకవైపున ప్రజలందరూ కూడా తలామునకలైపోయి ఎట్టకేలకు ఓడ సులకన చేద్దాము, తేలిక చేద్దాము అని చెప్పి ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడవేశారు. డిస్టెన్స్ పాటించమన్నారు, మాస్కులు ధరించమన్నారు, శానిటైజర్స్ వాడమన్నారు. తేలిక చేయటానికి, ఉప్పు నుండి తప్పించటానికి లాక్డౌన్ ఏర్పాటు చేశారు. కానీ ఓడ సులకనైందా? ఓడ సులకనైందా? ఓడ సులకనైందా? అవలేదు. సముద్రం మీద తుఫాను వచ్చింది. ఆ తుఫానుకు ఓడ బద్దలైపోయి గతి వచ్చింది. ఓడ తేలిక చేద్దామని నావికులు, రథసారథులు ప్రయత్నం చేస్తున్నారు. హలో, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఇది. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? తమ తమ దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చూడండి 5వ వచనం, భయపడి, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రతివారు కూడా తమ తమ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు దేవునికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకవైపునేమో సముద్రం మీద తుఫాను రేగింది, అది ఓడ బ్రద్దలైపోయే గతికొచ్చింది. ఓడ సులకన చేయాలని నావికులు, రథసారథులు, రాజ్యాధినేతలు, శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఓడ సులకన చేద్దామని. ప్రతి వాడు కూడా తమ తమ దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో యోనా ఏం చేస్తున్నాడు? 5వ వచనం ఆఖరి మాటలు, అప్పటికి యోనా ఓడ దిగువనకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉన్నాడు. మనోడు మాత్రం హాయిగా గాఢ నిద్రపోతున్నాడు. నేను అడుగుతున్నాను, ప్రపంచం మీదకు వచ్చిన వినాశనం చూసి ప్రపంచమంతా గలిబిలైపోతుంది. అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమైపోతున్నాయి. దేశము యొక్క ధననిధులు ఖాళీ అయిపోయాయి. రాబోయే కాలంలో కొద్ది కాలానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందా అనేది కూడా ఒక అనుమానాస్పద పరిస్థితికి ఏర్పడిపోయింది. అన్యులు ఏం చేస్తున్నారు? వారి వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఒక
చూచిన ప్రపంచం మీద కనపడినా కూడా తమది కాదు అన్నట్టు ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళకుండా గాఢ నిద్రపోతున్న యోనాలు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా జోలపాట పాడే ప్రసంగమే చెప్తావా? నేను అడుగుతున్నాను. మొన్నటి వరకు విరుసుకు పడిపోయినా, కృపా 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 అంటూ విరుసుకు పడిపోయినా, జనుల మీద దాడి చేసినా, మోసపూరితమైన బోధలు చేసి తాగుబోతోడు కూడా రొట్టి ద్రాక్షరసాలు తినేస్తే అప్పులు తీరిపోతాయి, స్వస్థతలు కలుగుతాయి అని చెప్పిన బోధకులు ఏ అండర్ గ్రౌండ్లో దాక్కున్నారని అడుగుతున్నాను. ఎక్కడ నిద్రపోతున్నారు? ప్రజలను మేల్కొనిప్పే పని మీకు లేదా? ఎవరి ద్వారం తెరవాలో ఎవరిది మూయాలో ఆయనకు తెలుసు. కడవరి కాలంలో ఎవని ఎదుట తలుపు తెరవాలో ఎవని ఎదుట తలుపు మూయాలో ఏ సింహాసనాన్ని కూర్చాలో, మహిమగల సింహాసనం మీద ఎవరిని ఎక్కించాలో ఆ పరమ తండ్రికి తెలుసు. సరైన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత కలిగిన వాడు ఇది రాకడ సూచన కాదు అన్న చెప్పితే ఒక సూచనిచ్చాడు, ఒక ఇంటిచ్చాడు, ప్రజలను మేల్కొల్పు, సిద్ధపరచు, మారు మనసు అనుభవానికి ప్రేరేపించమని ఒక పిలుపునిచ్చాడు దేవుడు. నువ్వేది చేసింది? తుఫానేమో రేగిపోతుందా? వాడ బ్రద్దలైపోయి దేశము నాశనమయ్యే పరిస్థితికి వచ్చిందా? రాజ్యాధినేతలు తలపట్టుకున్నారా? దేశము బ్రద్దలైపోయే గతి పట్టినా వాడ సులకన చేయటానికి రాజ్యాధినేతలు తలామునకలైపోతున్నా, తమది కాదు అన్నట్లు అన్యజనులు సైతం వారి వారి దేవతలకు, దేవుళ్లకు ప్రార్థన చేసుకుంటున్నా. క్రైస్తవ రాజ్యాధికారులయుండి, క్రైస్తవ్యాన్ని తెలిసిన ప్రభుత్వవాద నేతలయుండి, క్రైస్తవ్యం తెలిసిన వారయుండి, క్రీస్తుని ప్రకటిస్తున్న వారయుండి, నువ్వు మౌనం వహించటం నీ క్షేమం కాదని ప్రకటిస్తున్నాను. ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? ప్రజల మీదకి వచ్చిన ఈ నాశనం నుండి తప్పించడానికే నిన్ను దేవుడు ఆ సింహాసనం ఎక్కించాడేమో. నువ్వు మౌనంగా ఉంటే సహాయం కొద్ది కొన్ని వస్తుంది. రోషం తెచ్చుకో. నువ్వు ఒక ఆత్మీయుడవు, క్రైస్తవుడవు, రోషం తెచ్చుకో. నా కుమారుడా, నీతోనే తండ్రి మాట్లాడుతున్నాడు. ఓడ చులకన చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతమంది దైవ సేవకులు నిద్రపోతున్నారు? గాఢ నిద్రపో. ఎక్కడికి? ఓడ దిగువ భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడట. హలో సేవకుడా, ప్రజల విషయమై రెస్పాన్సిబిలిటీ ఇదేనా నీకు? ఏ ప్రజలకు నిన్ను కావలవానిగా చేశాడో, ఏ ప్రజలకు నిన్ను కాపరిగా చేశాడో, ఆ ప్రజల మీదకు వచ్చిన నాశనమును చూసి అతులైపోతుంటే రెస్పాన్సిబిలిటీ ఇదేనా? క్రీస్తు స్వరూపంలో ఉన్న ప్రజలు నశించిపోతుంటే ఒక సేవకునిగా రెస్పాన్సిబిలిటీ ఏంటి నీకు? ఒక విశ్వాసిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రసంగం వినటానికి ఏముంది? ఎక్కడ తప్పు దొరుకుతుందని చెప్పి నాస్తికులు కూడా వింటారు. నువ్వు వినేదేంట్రా బాబు ప్రసంగం? ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దేవునికి సమాధానం ఇవ్వాలి అన్న లెక్క ఉండాలి. లేఖనములను తెలిసిన వాడవైతే ప్రపంచం మీదకు వచ్చిన ఈ ప్రళయ తాండవం, ఈ విప్పిన ఓడ బద్దలైపోయే గతి, ఓడను సులకన చేయటానికి తలపండిన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలమవుతుంటే గాఢ నిద్రపోతావా? సిగ్గులేదు నీ బ్రతుకుకు?
ఈ కొంచెంలోనే నువ్వు ఇలా చేస్తే రేపొద్దున తన స్వాస్థ్యాన్ని కాపాడటానికి నువ్వెక్కడ పనికొస్తావు? దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయి, కానీ వాటికి రెస్పాన్సిబిలిటీ లేదు. దయ్యాలు బోధిస్తాయి, నువ్వు నేను బోధించిన అవసరం లేదు. యోనా గాఢ నిద్రపోతున్నాడు. ఎంతమంది సేవకులు, ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది ఆత్మీయులు ఆదమరచి ప్రపంచం మీదకి వచ్చిన ఈ ఉప్పెరును బట్టి ఆదమర్చి నిద్రపోతున్నారో. ఓడ బద్దలైపోతుంది, మనం నిద్రపోతున్నాడు. అందరూ తమ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, మనం నిద్రపోతున్నాడు. యజ్ఞాలు చేసేవారు యజ్ఞాలు చేస్తున్నారు, పూజలు చేసేవారు పూజలు చేస్తున్నారు, మాసచర్య చెప్పేవారు మాసచర్య చెబుతున్నారు. అరే నీ దేవుడు మాట్లాడిన వాడేరా? నీ దేవుడు మూగవాడా? మాట్లాడే దేవుడని ప్రగల్భాలు పలికిన బోధకులారా, ఎక్కడ గాఢ నిద్రపోతున్నారో మీరు? మాసచర్య చెప్పేవారు చెప్తున్నారు, జ్యోతిష్యం చెప్పేవారు చెప్తున్నారు, నీ దేవుడేమాయను? వాట్ ఈస్ ద ఆన్సర్? నేను చెప్తున్నాను పిల్లలారా, నా దేశం మీదకి ప్రపంచం మీదకి రాబోతున్న భయంకరమైన దుర్గతి, అంటే గతి లేని పరిస్థితి, ఇక అది నా నోటితో చెప్పలేకపోతున్నాను. అందుకే మీ ముందుకు ధైర్యంతో వస్తున్నాను. నా ప్రభు నాతో చెప్పారు, ఇర్మియాను గోతిలో తోసినట్లు నిన్ను తోసేస్తారు, చంపేస్తారని చెప్పాడు. ఐ యామ్ రెడీ. నేను చదవటానికి సిద్ధపడే మీతో చెప్తున్నాను. కానీ నా దేశానికి విమోచన కావాలి, నా ప్రజలకు విడుదల కావాలి, నా దేశానికి విడుదల కావాలి. నువ్వు నిద్రపోతావా? నేను ఒకటే చెప్తున్నాను, నా ప్రభు సన్నిధికి రండి, నినివే పట్టణస్థుల వలె గోనె పట్టండి. దుర్గతి నుండి నా ప్రభు తప్పిస్తాడు. నా దేవుడు జీవం గలవాడు, మృతుడయ్యాడు, మాట్లాడుచున్నాడు. ఎంతమంది యోనా వలె గాఢ నిద్రపోతున్నారో. యోనా గాఢ నిద్రపోయారు. అందరూ కూడా తమ తమ దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటుంటే మనోడు మాత్రం గాఢ నిద్రపోతున్నాడు. ఏసీ పొడుపు, ఏసీ గది ఉంది, మంచం ఉంది, పట్టు పరుపు ఉంది, టికెట్ కొనటానికి డబ్బులు ఉన్నాయి, కింద పడుకున్నాడు. ఈ రాత్రి మీతో మాట్లాడు, ఎంతమంది పట్టని స్థితిలో ఉన్నారని అడుగుతున్నాను. ఎంతమంది దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని అడుగుతున్నాను. యోనా నిద్రపోతున్నాడు. ఆఖరికి ఎంత నిద్రపోయాడంటే చూడండి, 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఓడ బ్రద్దలైపోయే గతి పట్టిన ఓడను సులకన చేయటానికి నావికులు ప్రయత్నిస్తున్నా, పట్టనట్టుగా నిద్రపోతున్న యోనాలు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. సోదరుడా, ఆత్మీయుడా, ఆత్మీయురాల, లోకం మీదకి వచ్చిన ఉపద్రవం నీ కళ్ళు కనపడతలేదా? లోకం మీదకి వచ్చిన ఉప్పెనను గ్రహించలేకపోతున్నావా? యోనా నిద్రపోతున్నాడు. ఇచ్చిన ప్రత్యక్షతను బయలుపరచకుండా యోనా నిద్రపోతున్నాడు. అన్ని జీవులందరూ లేచి తమ తమ దేవునికి ప్రార్థించుకుంటున్నా ఈయన మాత్రం మౌనంగా ఉన్నాడు. గాఢ నిద్రపోతున్నాడు, గాఢ నిద్ర. సోదరుడా, జనుల మీదకు వచ్చిన ఈ నాశనమును బట్టి, ఉప్పెనను బట్టి, ఉపద్రవమును బట్టి నాది కాదు అన్నట్టుగా ఎంతమంది గాఢ నిద్రపోతున్నారు. గ్రహించగలుగుతున్నారా?
మన దేశం యొక్క భవితవ్యం, రాష్ట్రం యొక్క భవితవ్యం, ప్రపంచం యొక్క దుర్గతి కాస్త కాదమ్మా, కాస్త కాదు నాన్న. ఈ టైంలో నువ్వు నిద్రపోతే ఆ గాఢ నిద్రలోనే నీవు కూడా అంతమైపోతావేమో. ఓడనావికుడు వచ్చాడు. అందరూ లేచి తమ తమ దేవునికి ప్రార్థించుకుంటుంటే ఓడనావికుడు వచ్చి ఇతన్ని అంటున్నాడు, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? ఎంత తిన్నావు? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించుకో. ఒక ఓడనావికుడు, ఒక అన్యుడు వచ్చి ప్రవక్తను లేపుతున్నాడండి. ఈ రాత్రి నీ ఇంటి మీద ఉన్న శాపము తొలగటానికి, దేశం మీదకి రాబోతున్న ఆ దుర్గతి నుండి తప్పించబడటానికి, గాఢ నిద్రపోతున్నవాడా, గాఢ నిద్రపోతున్న చెల్లి, లేచి ప్రార్థించు. ఒకవైపు ఓడ బద్దలైపోయే గతి వచ్చింది, మరొక వైపు ఓడను తేలికి చేద్దామని ఆహార పదార్థాలన్నీ సముద్రంలో వదిలేశారండి. పండిన పంట నిల్వ చేయలేకపోతున్నారండి. పరిస్థితులు తల్లకిందులైపోయాయండి. నువ్వు నిద్రపోతున్నావు, హాయిగా నిద్రపోతున్నావు. వెయ్యి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి ప్రార్థిస్తావా? ఎంత జరిగినా ఓడ బ్రద్దలైపోయి గతొచ్చినా, ఓడ సులకన చేయటానికి ఆహార పదార్థాలను సముద్రంలో వదిలేసిన అన్యజనులందరూ లేచి తమ తమ దేవుళ్లకు ప్రార్థన చేసుకుంటున్నా మనోడు మాత్రం నిద్రపోతున్నాడు. ఎంతమంది క్రైస్తవులు ఇలా ఉన్నారని ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ప్రార్థించలేకపోయాడు. మరొక మాట చెప్పున, జనులకు నాశనము కలిగిందని 3 దినములు సంచరించాల్సిన పట్టణంలో ఒక్క దినమంతా ప్రయాణం చేసి, 3 దినములు సంచారం చేయగలిగిన పట్టణంలో ఒక్క దినమంతా ప్రయాణం చేసి, ఒక్క దినం మాత్రమే బోధ చెప్పి వెళ్ళి హాయిగా సొర చెట్టు కింద కూర్చున్నాడట. గాఢ నిద్రపోయాడు యోనా. పైగా యోనాను గూర్చి ఈరోజు మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడనిచ్చినట్లు చేశాడు. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషిస్తున్నాడట. పేరేమో యోనా, పేరేమో గువ్వ, పేరేమో పావురం. పావురం వలె, గువ్వ వలె ఏ రోజన్నా ప్రజల కోసం దుఃఖారావం చేశాడా? లేదే. ఏ రోజన్నా విలపించాడా? ఇర్మియాలాగా తన తలను జలమయం చేసుకొని తన కనులను కన్నీటి ఊటగా చేసుకున్నాడా? లేదే. ఎలీషా వలె, పౌలు వలె ఏ రోజన్నా ప్రజల కొరకు ఏడ్చాడా? లేదే. పరిస్థితులన్నీ తలామురుకులైపోతుంటే మనోడు మాత్రం గాఢ నిద్రపోతున్నాడట. నేను అడుగుతున్నా, అసలు ముఖముప్పేదట్టు నిద్రపోటానికి నీకు మనసెట్టు ఒప్పుతుందిరా బాబు? 3 పూట్ల ఇలాంటి పరిస్థితుల్లో దేశము యొక్క క్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థించాల్సిన నీవు పంది కుక్కు తిన్నట్లు తిని పండటానికి నీకు మనసెట్టు ఒప్పుతుంది నాన్న? ఒకవైపు పరిస్థితులన్నీ తలకిందులు అవుతుంటే గాఢ నిద్రపోయాడు మనోడు. మళ్ళీ రెండోది, తన మీద కుప్పును వచ్చేసరికి మాత్రం ఉపద్రవంలో ఉండి దేవునికి మొర పెడుతున్నాడట. ఎందుకు మొర పెట్టాడు? చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం అంతా చూస్తే ప్రజల మీదకు వచ్చిన దుర్గతిని గూర్చి ప్రార్థించలేదు యోనా.
తాను ఎప్పుడైతే మత్యపు గర్భంలోకి వెళ్ళాడో, పాతాళ గర్భంలోకి వెళ్ళాడో, దేవుడు అతన్ని సముద్రంలో పడేశాడో, తన దాకా శ్రమ వచ్చేసరికి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? తన కోసం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శ్రమ నీ దాకా వస్తేనే ప్రార్థన చేస్తావా? ఉపద్రవం నీ తల మీదకి వస్తేనే ప్రార్థన చేస్తావా? 1వ అధ్యాయంలో అన్యజనులందరూ ప్రార్థిస్తున్నాడు. వచ్చిన ఒత్తిడిని బట్టి, వచ్చిన ప్రభావాన్ని బట్టి వాడ బద్దలైపోయే గతొస్తే అన్యజనులు లేచి తమ తమ దేవుళ్ళకు ప్రార్థన చేస్తుంటే మనోడు మాత్రం గాఢ నిద్రపోయాడు. ఒకవైపు నినివే పట్టణ ప్రజలు నాశనం అయిపోతున్నారంటే మనోడు గాఢ నిద్రపోయాడు. ప్రజల కొరకు ఏడవలేదు, వచ్చిన ఉప్పిన కొరకు ఏడవలేదు. కానీ దేవుడు అతన్ని తీసుకెళ్లి సముద్ర అగాధంలో పడేస్తే మత్స్యపు కడుపులో ఉండి మాత్రం దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ప్రజల మీదకి వచ్చిన నాశనం నీ నాశనము కాదా? నీ దాకా ఉప్పిన వస్తే అప్పుడు ప్రార్థన చేస్తావా? ఎన్ని తలుపులు దేవుడు మూయాలో అన్ని తలుపులు మూసేశాడు. నేను మూయగా ఎవడు దాన్ని తెరవడు, నేను తెరిచిన దాన్ని ఎవడు మూయలేడు అన్నాడు ప్రభు. ఎవని ఎదుట దేవుడు ద్వారాన్ని తెలవాలో వాడు ఎవరి ద్వారాన్ని తెరిచాడో, ఎవరిది మూయాలో వాడిది మూసాడు. ఈ రాత్రి చెప్తున్నాను, ప్రజల మీదకి నాశనం వచ్చినా రోదన చేయలేదు, ఏడవలేదు, పట్టించుకోలేదు. వాడు బద్దలైపోతున్నా, మునిగిపోతున్నా పట్టలేదు. అన్యజనులందరూ లేచి తమ తమ దేవుళ్ళకు ప్రార్థన చేసుకుంటున్నా మనోడు మాత్రం తన్ని పట్టి పడుకున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. నువ్వెంత నిద్రపోతున్నావో, ఎంత తిండి తింటున్నావో అన్ని దేవుడు చూస్తున్నాడు. లెక్కప్ప చెప్పాలి దేవునికి. నీ పని ఏంటి? మనోడిని ఎప్పుడైతే దేవుడు సముద్రంలో పడేశాడు అప్పుడు ఏడవటం మొదలెట్టాడు. 2వ అధ్యాయంలో ఆయన కోసం ఆయన ఏడ్చాడు, ఆయన మీదకి వచ్చిన ఉపద్రవం కోసం ఏడ్చాడు, తన కుటుంబం మీదకి వచ్చిన శ్రమ కొరకు ఏడ్చాడు, ప్రజల కొరకు ఎప్పుడు ఏడవలేదు. సరే 3వ అధ్యాయంలోకి వస్తే ఏం చేశాడు? హలో 2వ అధ్యాయం 1వ అధ్యాయం అంతా ప్రార్థన చేయాల, ఓడ బద్దలైపోయే గట్టినా ప్రార్థన చేయాల, నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పినా ప్రార్థన చేయాల, ప్రజల కొరకు ఏడవల, దుఃఖారావం చేయాల, కన్నీళ్ళు విడవల. 2వ అధ్యాయం ఏంటి? ఆయన ప్రాణం ఎక్కడ పోతుందో అని చెప్పేసి 2వ అధ్యాయంలో ఉపద్రవంలోకి వెళ్ళేసరికి ఆయన కోసం ఆయన చేసుకున్నాడు. ఈ 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి నినివే పట్టణపు రాజు దేవుని మాట విన్నాడు. నినివే పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాట విన్నారు. నినివే పట్టణంలో ఉన్న పశువులు సైతము ఉపవసించి ప్రార్థించాయి. సముద్రంలో ఉన్న శాప, తిమింగలం, మత్యం దేవుని మాటింది. కానీ యోన 3 దినములు సంచరించి ప్రయాణం చేసి సువార్త చెప్పారంటే ఒకరోజు చెప్పి అలసిపోయాడు. ఒకరోజు చెప్పి అలసిపోయాడండి. 3 దినములంత ప్రయాణం అది. నినివే పట్టణం 3 దినముల ప్రయాణం, కానీ ఒక్క దినమంత ప్రయాణం చేసి చెప్పి అలసిపోయాడు. ఒక్క దినమే చెప్పాడు. దేవుని మాట విని వాడు ఎవర్రా? యోనా. సముద్రంలో మత్యం ఉన్నది, నీవే పట్టణపు రాజు విన్నాడు, ప్రజలు విన్నారు, పశువులు విన్నారు, కానీ యోనా వినలేదు. 4వ అధ్యాయంలో వచ్చేసరికి ప్రకటించాల్సిన సువార్త ప్రకటించేసి ఏం జరుగుద్దో చూద్దామని చెప్పి మనోడు తన్ని బట్టి కూర్చున్నాడట. దేవుడు ఒక సొర చెట్టు ఇచ్చాడట. సొర చెట్టును చూసి సంతోషిస్తున్నాడంట మనోడు. ప్రజల మీదకు వచ్చిన నాశనమును చూసి ఏడవలసిన యోనా, అయ్యో ప్రభువా 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 ఈ ఒక్కసారికి క్షమించయ్యా, వారి దోషాన్ని నా దోషంగా చూడయ్యా అని ఎజ్రా వలె, నెహెమ్యా వలె నా జాతి దోషములు నా దోషములుగా పరిగణించండి యెషయా, ఎజ్రా, నెహెమ్యాలు ప్రార్థన చేసినట్టు ప్రార్థించవలసిన యోనా మోషే వలె దేవుని కోపాన్ని అడ్డుకోవటానికి నా పేరుని జీవగ్రంథంలో తుడిచిపెట్టే ప్రభువా, ఈ నాశనం తప్పించబడిపోతే నీ జీవగ్రంథం తుడిచిపెట్టి ప్రభువాని మోషే వలె ఏడవలసిన యోనా, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలిచిన అహరోను వలె నిలవలసిన యోనా.
ఏం పట్టలేదు మనోడికి. సొరచెట్టును చూసుకొని సంతోషిస్తున్నాడట. ప్రజల మీదకి వచ్చిన నాశనాన్ని చూసి ఏడవలసిన యోనా, రొమ్ము కొట్టుకోవలసిన యోనా, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడవలసిన యోనా, తనకు నీడనివ్వటానికి దేవుడు ఒక సొరచెట్టు ఇస్తేనంట, సొరచెట్టును చూచి యోనా బహు సంతోషిస్తున్నాడంట. దేవుడు ఏదో ఒక ఆధారం ఇచ్చాడట. పాపం ఆధారాన్ని చూసుకొని నాకేంట్లే, సొరచెట్టు ఉంది, ప్రజల కొరకు ఏడవలసిన యోనా సొరచెట్టును చూసి సంతోషిస్తున్నాడంట. ప్రార్థిస్తారా? ఘనమైన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మీ సర్వశక్తి కలిగిన ప్రభావం కలిగిన నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుచున్నాము. ఈ రాత్రి యావత్ ప్రజలకు ఇది యెహోవా వాక్కని ఏది మీరు తెలియజేయదలంచారో ఆ మాటలన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాయి. ఈ మాటలు ఇంకెవరి యొద్దకు వెళ్ళాలో, మీ సంకల్పమేంటో అది వారి యొద్దకు చేర్చి వెంటనే ఒక ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని, ప్రార్థన విజ్ఞాపనోద్యమాన్ని మా క్రైస్తవంలో రాష్ట్రాధినేతల ద్వారా, దేశాధినేతల ద్వారా, ప్రపంచంలో ఉన్న రాజ్యాధినేతల ద్వారా మీరు రేకెత్తించమని ప్రార్థిస్తున్నాను. ఈ నీ సంకల్పం పరిపూర్ణంగా సిద్ధించునుగాక. అల్లకల్లోల పరిస్థితిలో ఉన్న, ఓడ బ్రద్దలైపోయే స్థితి కలిగిన ప్రజలను రక్షించుటకు మీ దక్షిణాస్తము పనిచేయునుగాక. ప్రజల హృదయములు మీ తట్టు త్రిప్పబడినట్లు మీరే దేవుడని చెప్పి ఎలియా కాలంలో ప్రజలు కేకలు వేసినట్లు, కేకలు వేయనట్లు ఒక ఉజ్జీవాన్ని మీరు తెప్పించి ఈ ఉగ్రతను అదుపు చేసి మీ రాజ్యాన్ని విస్తరింపచేసి కడవరి ఉజ్జీవాన్ని మీరు నెలకొల్పబోతున్నారు. అందుకు మీకు స్తుతి అర్పిస్తూ శుభమని చెబుతున్నాను, సమాధానమని ప్రకటిస్తున్నాను. వారి శారీరక స్వస్థతల నుండి, శారీరక రుగ్మతల నుండి విడుదల కలుగునట్లు మీరు పొందిన దెబ్బలలో ఉన్న దైవిక స్వస్థత ప్రకటించుచున్నాను. యేసు నామమున ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను, దైవిక స్వస్థత ప్రకటిస్తున్నాను. రాష్ట్రం మీద, దేశం మీద, ప్రపంచం మీద పొంచి ఉన్న దుర్గతి నుండి తప్పించుటకు మీరే ప్రజలలోనికి వచ్చి కదలికలను తెచ్చి ఒక ఉజ్జీవాన్ని రేపుదురుగాక. నిద్రపోతున్న యోనాలను లేపి ప్రార్థించేటట్లు చేయుదురుగాక. ప్రజలకు క్షేమ స్థితిని కనుగ చేయుదురుగాక. శుభము కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, ప్రసన్నత అందరికీ సర్వదా తోడై ఉండి నడిపించును కాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.